అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రజా సమస్యలపై సభలో గళమెత్తాలని మార్గనిర్దేశం చేశారు. ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఆయా వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ వేదికగా ఎత్తిచూపాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై ప్రభుత్వానికి ప్రతిరోజు ప్రశ్నలు సంధించాలన్నారు. రైతుల గొంతుగ్గా నిలిచి సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలని కేసీఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ చేతగానితనం వల్ల అస్తవ్యస్తంగా మారిన పాలనకు విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు తిరగబడుతున్నారని చెప్పారు. తెలంగాణను తెచ్చి 10 ఏళ్లు ప్రగతి పదాన నిలిపిన పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరులను నిలదీయాలని సూచించారు. అందుకోసం అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకోవాలన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సభలో గొంతు విప్పాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభ పక్ష సమావేశం 3 గంటల పాటు జరిగింది. పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణను పార్టీ సభ్యులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అసెంబ్లీలో, మండలిలో నిలదీయాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి, మోసపూరిత వైఖరిని నిలదీయాలని కేసీఆర్ సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గొంతు విప్పాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల్ని అణిచివేస్తున్నదని దుయ్యబట్టారు. లగచర్లలో మెడికల్ ఫ్యాక్టరీ పేరిట తమ భూములు గుంజుకున్నారంటూ రోడ్ల మీదకు వచ్చిన గిరిజనుల మీద ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తున్నదని మండిపడ్డారు. ఈ అంశంపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ స్పష్టం చేశారు. అటు మూసీ సుందరీకరణ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల నివాసాలను కూలగొడుతున్నదని, ఇది ఎంతమాత్రం క్షమించరానిదని కేసీఆర్ అన్నారు. హైడ్రా ముసుగులో పేదల ఆవాసాలను బుల్డోజర్లతో నిలువునా కూల్చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఉభయ సభల్లో ఎండగట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామని, ఇంకా మనం మాట్లాడుకుంటే మంచిది కాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. లేనిపోని ఆశలు కల్పించి ప్రజల్ని నిలువునా మోసం చేసి ఇప్పుడు ప్రశ్నించిన వాళ్ళనే రాష్ట్ర ప్రభుత్వం పగబడుతున్నదని మండిపడ్డారు. తనను నమ్మి ఓట్లేసిన నిరుపేదలు, రైతులు, గిరిజనులు, దళితులను నిర్దాక్షిణ్యంగా వేధిస్తోందని దుయ్యబట్టారు. ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నేతలు శ్రేణుల మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజలకు విసుగు పుడుతోందన్న కేసీఆర్, అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టయిందని ప్రజలు దుఃఖపడుతున్నారని చెప్పారు. దళితులు, బీసీలు ఏ ఒక్కరిని వదలకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క వర్గాన్ని వంచిస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. సాగునీటి రంగాన్ని అస్తవ్యస్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనం చేయడానికే కాళేశ్వరం అంశాన్ని ముందుకు తెచ్చిందని చెప్పారు. వృధాగా సముద్రంలో కలుస్తున్న కాళేశ్వరం జలాలను ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే అత్యంత ఎక్కువ జీతాలు తీసుకున్న ఉద్యోగులుగా చరిత్రకెక్కారని కేసీఆర్ గుర్తు చేశారు. 10 ఏళ్ల కాలంలో వారి జీతాలను 73% పెంచామని తెలిపారు. తమకు ఓటేస్తే అందలమెక్కిస్తామని ఊదరగొట్టి అధికారంలోకి రాగానే ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపిందన్నారు. వారికి అందాల్సిన 5 డిఏలకు గాను కేవలం 1 డిఏనే విదిలించిందని మండిపడ్డారు. దాన్ని కూడా 17 వాయిదాలలో అందిస్తామని సిగ్గు లేకుండా ప్రకటించారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల దుస్థితిపై కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని గురుకుల విద్య రోజురోజుకు దిగజారుతున్నదని అన్నారు. గురుకుల విద్యాలయాలను మనం దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో కార్పొరేట్ విద్యాలయాలకు మించి ఉన్నత విద్యనందించిన గురుకులాలను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేస్తోందని మండిపడ్డారు. మనం తీర్చిదిద్ది చేతుల్లో పెడితే కూడా చక్కగా నడపడం చేత కావట్లేదని విమర్శించారు. తిండి కూడా సరిగ్గా వండి పెట్టలేక పిల్లలకు విషాహారం పెడుతున్నారని దుయ్యబట్టారు. పిల్లలు చనిపోతున్న దారుణ దృశ్యాలు మనసును కలిచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గురుకుల బాటను ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకోవడం శోచనీయమన్నారు. గురుకులాలను సక్రమంగా నడపకుండా ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ సర్కారు చేతగానితనాన్ని అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలన్నారు.
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని విర్రవీగుతున్న ఇదే ముఖ్యమంత్రి ప్రారంభించిన యాదాద్రి పవర్ ప్లాంట్ కేసీఆర్ వేసిన ఆనవాలు అని తెలియదా అని ప్రశ్నించారు. అటు ఎన్టీపీసీ ఇటు యాదాద్రితో మొత్తంగా 2400 మెగావాట్ల విద్యుత్ అదనంగా అందుబాటులోకి వచ్చిందన్నారు. కనీసం ఇప్పుడైనా రైతులకు ప్రజలకు నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ను అందించలేకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన వ్యవసాయ రంగం, రైతు సంక్షేమం పట్ల కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించి పరిపుష్టం చేయాలనే విధానపరమైన నిర్ణయంతో రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి, రైతాంగ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రైతు వ్యవసాయాన్ని వదలకుండా ఖచ్చితంగా పంట పండించడానికి రైతుకు అందించిన ప్రోత్సాహకమే రైతు బంధు అని తెలిపారు. అందుకోసమే ఎలాంటి పరిమితులను విధించకుండా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ గులాటి వంటి పెద్దల సూచనలతోనే రైతు బంధు పథకాన్ని అమలు చేశామని వివరించారు. అలాంటి రైతు బంధును ఇంకా పెంచుతామని రైతులకు ఆశలు పెట్టి ఉన్నదాన్ని ఎగ్గొడుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాలని కేసీఆర్ సూచించారు. ప్రతి ఒక్క అంశంపై అటు అసెంబ్లీలో ఇటు మండలిలో గట్టిగా పోరాడాలని కేసీఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రజల తరపున గొంతు విప్పాలని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ విధానాల్ని ఎక్కడికక్కడ తిప్పికొడుతూ మొక్కవోని ధైర్యంతో పోరాడుతున్న పార్టీ నాయకత్వాన్ని, కార్యకర్తలను అధినేత అభినందించారు. తెలంగాణ భవన్ నిత్యం పార్టీ శ్రేణులతో, సమస్యలతో వచ్చే ప్రజలతో జనతా గ్యారేజీలా మారిందనే వార్తలను కేసీఆర్ ప్రస్తావించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజా సమస్యలపై అవిశ్రాంత పోరాటం సాగించాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుందని మరోసారి భరోసా నింపారు. సమస్యల మీద మరింత లోతుగా అధ్యయనం చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రగతి పాలనను గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ అస్తవ్యస్త పాలనను నిలదీయాలని కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు.